మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మాట్లాడుకోవాల్సింది కిష్కింధపురి ఎలా అనిపించింది, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించిందా, థ్రిల్ని పంచిందా తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, సువర్ణమాయ రేడియో స్టేషన్లో అడుగుపెట్టిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ వేదవతి వాయిస్ వినిపించడంతో కథలో హారర్ కోణం అనేది వెలుగులోకి వస్తుంది. ట్రైన్లో ఉన్నటువంటి 2 పైలట్లను చంపటం, ఆ తర్వాత నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ పై నుంచి ఒకరిని కింద పడేసి చంపేటువంటి సన్నివేశాలు కథలో ఒక మంచి హారర్ నేపథ్యాన్ని పరిచయం చేయటం, కథానాయకుడు ఒక పక్క మిగిలిన వాళ్ళ ప్రాణాలని కాపాడుతూనే మరో పక్క సువర్ణమాయ కథను తెలుసుకునేందుకు ప్రయత్నించేటువంటి క్రమంతో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వటం కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది. నెంబర్ 2, హారర్తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో ఈ రెండింటి మేళవింపుతో రాసుకున్నటువంటి కథ కిష్కింధపురి. ఫస్ట్ హాఫ్లో దయ్యాన్ని చూపిస్తారు, భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో ఆ దయ్యం వెనుకున్న కథని చెప్తూ థ్రిల్ని పంచేందుకు ప్రయత్నిస్తారు. సో భయపెట్టడం వరకు పర్వాలేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో థ్రిల్ని కొంచెం ఆ అనుభూతిని తగ్గించిందా అనిపిస్తుంది. అయితే థియేటర్లో ఉన్నంతసేపు ఈ కథలో చోటు చేసుకునేటువంటి మలుపులు మాత్రం భలే ఆసక్తి రేకెత్తిస్తాయి. నెంబర్ 3, హారర్కి లాజిక్ ఉండదు అంటూ సినిమాలో హైపర్ ఒక డైలాగ్ చెప్తాడు. అందుకు తగ్గట్టు ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్ పక్కన పెట్టినా భయపెట్టే ప్రయత్నం కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో హారర్ నేపథ్యం మంచి ప్రభావం చూపిస్తుంది. అందుకు సౌండ్ అండ్ విజువల్స్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా సహకరించాయని చెప్పాలి. సో ఫైనలీ చెప్పాలంటే భయపెట్టే సీన్స్, నేపథ్య సంగీతం, అదేవిధంగా హీరో హీరోయిన్స్ కాంబినేషన్, ఆల్రెడీ రాక్షసుల సినిమాలో కనిపించినటువంటి ఈ జంట ఇప్పుడు కిష్కింధపురిలో మనకి కనిపించడం జరిగిందనమాట. సో భయపెట్టే సువర్ణమాయను ఈ వీకెండ్ మిస్ కాకండి అని చెప్తుంది మీ ఆర్జే సునీత. రేటింగ్ 3 stars.